IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ముందుగా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుండి ఒక యాక్టర్గానే కాదు, నేను డాక్టర్ని కూడా, ఆ తల్లికి కలకట్టాలో ఒక డాక్టర్కి జరిగిన ఆ ఘోరాన్ని మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరి తరఫు నుండి, అలాగే మేనేజ్మెంట్ కమిటీ అందరి తరఫు నుండి తీవ్రంగా ఖండిస్తున్నాము. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఎందుకంటే ఇటువంటి నరరూప రాక్షసుల్ని ఎంత వీలైతే అంత త్వరగా పట్టుకొని శిక్షిస్తేనే సమాజానికి ఒక మెసేజ్ వెళ్తుంది. ఇలాంటివి చేయటానికి కూడా భయపడాలి. అలాగే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా ఎందరో మహిళలు మీరు చూస్తూనే ఉన్నారు. అందరూ షూటింగ్లకు వెళ్తుంటారు, రకరకాల బయటికి వెళ్ళినప్పుడు రకరకాల ఇబ్బందులు అవుతుంది. దానికి ప్రత్యేకంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉమెన్ సెక్యూరిటీ సెల్ అనేది స్థాపించడం జరిగింది. అలాగే ఆ నెంబర్ కూడా అందరూ ఆర్టిస్టులకి, లేడీ ఆర్టిస్టులకి, అందరు ఉమెన్కి ఆ సెల్ నెంబరు, ఆ ఈమెయిల్ నెంబరు ఇవ్వటం జరిగింది. మీకు ఎటువంటి చిన్న ఇబ్బంది జరిగినా ఆ సెల్కి కానీ ఆ ఈమెయిల్కి కానీ చేసి మీ కంప్లైంట్ ఇవ్వచ్చు. మీ పేర్లు కూడా మేనేజింగ్ కమిటీ కానీ ఉన్న కమిటీ కానీ ఎవ్వరూ బయట పెట్టరు. దానిపైన డెఫినెట్గా మనం మన ఆర్టిస్టుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇందాక ఓ రైటర్ గారు చాలా చక్కగా చెప్పారు, మర్మస్థానం కాదది నీ జన్మస్థానం, మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం. ఇవాళ స్త్రీ మనకి తల్లిగా, చెల్లిగా, భార్యగా అన్ని విధాల, ఇందాక ఎవరో మాట్లాడుతూ అన్నారు వీఆర్ ఫిజికలీ వీక్ అని. ఐ డోంట్ థింక్ లేడీస్ ఆర్ ఫిజికలీ వీక్ ఇన్ ఎనీ ప్రాసెస్. Men and women are equally fit physically, mentally, psychologically, in all manners. Women is always in par with men. Yes, definitely 90% మంది మెన్ రక్షిస్తున్నారు, కానీ కొంతమంది 10% మంది దే ఆర్ రియలీ సైకోస్ లాగా తయారయ్యారు. కానీ ఈ ఘటన జరిగిన తర్వాత నేను చాలా ఫ్యామిలీస్లో ఒక ఫాదర్ మదర్ని వాడు పిల్లోడితో మాట్లాడటం చూశాను. ఒరే, నువ్వు మాత్రం బయటికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి చెత్త పనులు చేస్తే నిన్ను మేము ఇంట్లోనే ఉరిదీస్తామన్నారు. పైగా కొడుక్కి చెప్పడం విన్నాను, ఇలాంటిది ఎవడన్నా చేస్తుంటే నీకు రోడ్లో కనపడుతుంటే వెళ్ళి నువ్వు రక్షించాల్సిన బాధ్యత నీది. ఎందుకంటే మనకి ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు, ఎవరికో అన్యాయం జరిగినప్పుడు మనం కొవ్వొత్తులు పట్టుకొని నడిచినంత మాత్రాన అక్కడ న్యాయం జరగదు. మనం ప్రజల్ని చైతన్యవంతం చెయ్యాలి. ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇవాళ ఈ వ్యవస్థలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ప్రజల్ని చైతన్యవంతం చేస్తే వాళ్ళు అప్పుడు కుళ్ళుతున్న ఈ వ్యవస్థని కూకటి వేళ్లతో పెకలిస్తారు. ఎస్, డెఫినెట్గా ఇవాళ ప్రభుత్వాలు చాలా మంచి చర్యలు తీసుకుంటున్నాయి ఉమెన్ కోసం. అలాగే పోలీస్ ఫోర్స్ చాలా గొప్ప యాప్స్ తయారు చేశారు ఉమెన్ ప్రొటెక్షన్ కోసం. షీ టీమ్స్ తయారు చేశారు. ఎన్నో గొప్ప గొప్ప పోలీస్ ఆఫీసర్స్ షీ టీమ్స్ తయారు చేసి ఎంతో మందిని సేవ చేశారు. నాకు బాగా తెలుసు, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో అసలు షీ టీమ్స్ తయారు చేసి ఎంత మందిని ఆల్ ఓవర్, నాట్ ఓన్లీ ఆల్ ఓవర్ ది స్టేట్, హైదరాబాద్, తెలంగాణ స్టేట్, ఆంధ్ర స్టేట్, అన్ని స్టేట్స్లో పోలీస్ ఫోర్సు షీ టీమ్స్గానే కాదు అన్ని రకాల చర్యలు, యాప్స్. అసలు అమ్మాయిలు మీరు ఉద్యోగానికి వెళ్తుంటే మీ ట్రాకింగ్ కూడా వాళ్ళు మీరు చేసుకోగలిగినట్టు చెప్తున్నారు. అందుకని ఇవాళ ఉన్న టెక్నాలజీని వాడి తప్పనిసరిగా మహిళలందరూ సేఫ్టీ షుడ్ బి ది ప్రయారిటీ. రెండోది, ఉమెన్ని రెస్పెక్ట్ చేయటం అనేది మన సంస్కృతి. మనం ఉమెన్ అమ్మే. ఇప్పుడు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పేరు మా అంటే అమ్మ.
దానికి పేరే అమ్మ పేరు పెట్టాం. అందుకని అందరూ ఉమెన్ ప్రొటెక్షన్ కోసం పోరాడాలని చెప్తూ, అలాగే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఇంకో మహిళ ఉన్నారు. ఎందుకంటే ఇది మేము స్పందించడం కంటే అసోసియేషన్ మహిళ స్పందించడం. అలాగే ఒక్క మా అసోసియేషన్ నుంచే కాదు, డాక్టర్స్ అందరి తరఫు నుంచి వీ హ్యావ్ గివెన్ సాలిడారిటీ ఫర్ ద డాక్టర్. ఆల్ డాక్టర్స్ అసోసియేషన్ నుంచి we have extended that we are with her, we will fight for her, and we will see that such a episode doesn't happen to any other woman. Thank you. అయినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 900 రేప్ కేసులు నమోదయ్యాయి. అదే అండి. సో మేరా భారత్ మహాన్, దీని గురించి మీకే అర్థం అవ్వాలి. ఇది అక్కడెక్కడో కాదు, ప్రతి చోట జరుగుతుంది. ఎవ్రీ 15 నిమిషాలకు ఒక రేప్, గంటకి 4 కేసులు రేప్ కేసులు నమోదయ్యే నేషన్లో మనం ఉన్నాం. సో ఇది ఎలా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అంటే పుట్టుకతోనే ఒక నెల బిడ్డగా వాడు రేపిస్ట్గా పుట్టాడు. ఎవడు వాడు పెరిగే అట్మాస్ఫియర్ ఎలాంటిది? వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని కొడుతున్నప్పుడు చూసి ఉండొచ్చు, అది ఓకే అనుకుని ఉండొచ్చు. వాళ్ళ అక్కనో చెల్లెండో వీడికి పనులు చెప్పకుండా వాళ్ళెవరికి అదే పనులు ఇచ్చి ఓహో పురుషాధిక ప్రపంచం కరెక్ట్ అని నేర్పించి ఉండొచ్చు. ఇలాగా అతను చూస్తున్న హీరో, అతను చూసి పెరిగిన హీరో ఈవ్ టీజింగ్ కరెక్ట్ అనుకోవచ్చు, అండ్ వెనకాల ఉమెన్ స్టాకింగ్ ఇస్ కరెక్ట్ అనుకోవచ్చు, జెండర్ ఈక్వాలిటీ లేకుండా ప్రవర్తించవచ్చు. ఇవన్నీ చూసి అతను ఎదిగి ఒక సైకోగా, ఒక రేపిస్ట్గా అయ్యారు. సో వీ నీడ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ హోమ్ లెవెల్ అండి. ఇంటి నుంచి ఎడ్యుకేషన్ మొదలైతే కానీ జరగదు. అండ్ అట్ ది సేమ్ టైం గుడ్ టచ్, బ్యాడ్ టచ్, కన్సెన్షువల్ టచ్ ఇవన్నీ నేర్పించాలండి. లేకపోతే ఒక మగాడు అనేవాడు మారడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న సినిమాలు కూడా నేను చాలా వరకు రెస్పాన్సిబుల్గా తీయాలని నేను కోరుకుంటున్నాను, రెస్పాన్సిబుల్ హ్యూమన్గా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ సిస్టమ్ హ్యాస్ ఫెయిల్డ్ బికాస్ రాజకీయాలు చేస్తున్నారు, అది అందరికీ తెలుసు. నేను దాని గురించి ఇంకా ఎక్స్ట్రా మాట్లాడాలని తలుచుకోవట్లేదు. కానీ సో ఆల్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ బీ ఎ రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్. అండ్ పెంపకం అనేది ఇంట్లోంచి మాత్రమే పెరుగుతుంది. అలా లేనప్పుడు వాళ్ళని థెరపీకి పంపించి ఒక మంచి హ్యూమన్గా మార్చే బాధ్యత మనది. దిస్ ఇస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ మ్యామ్. ఈ ఈవెంట్కి సంబంధించి వస్తే అసలు యాక్చువల్లీ ఎవ్రీ టైం ఇప్పటికి కూడా ఎంతమంది ఎన్నిసార్లు మాట్లాడుతుంటే అన్నిసార్లు గూస్ బంప్స్ వస్తున్నాయండి. అసలు అంటే అంత ఈజీగా ఎలా స్క్రోల్ త్రూ చేస్తున్నారు జనాలు, అంత కామన్ ఈవెంట్ లాగా, ఇన్సిడెంట్ లాగా ఎలా తీసుకుంటున్నారు అనేది ఐ స్టిల్ కాంట్ అండర్స్టాండ్. కానీ నేను ఇది ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు ఇట్ వాజ్ అ 1-man ఆర్మీ. నాకు సపోర్ట్ చేసిన తేజ గారు, జీవిత గారు, ఫెడరేషన్, ఛాంబర్, మా అసోసియేషన్, ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకుంది దీన్ని. ఇంతమంది సపోర్ట్ చేస్తే కానీ వీ వర్ నాట్ ఏబుల్ టు పుల్ త్రూ టు దిస్ ఈవెంట్. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఇంతమంది వస్తారు, ఇంతమంది రెస్పాండ్ అవుతారని ఎప్పుడు అనుకోలేదు. డాక్టర్ కామాక్షి భాస్కర్లా నేను అడిగిన వెంటనే షీ పుల్డ్ ఆఫ్ ఆల్ హర్ కాంటాక్ట్ లిస్ట్ ఫర్ మీ. అండ్ చాలా మందికి పాపం తనే ప్రమోట్ చేశారు. సో ఎవ్రీ వన్, మీరు అంటే ఈ ఇవాళ చేసిన మన సాలిడారిటీ వాక్ ఈజ్ నా దృష్టిలో ఇట్స్ యాక్చువల్లీ అంటే చాలా చిన్న పని. లైక్ వాట్ వీ కెన్ డూ ఫర్ హర్ ఇస్ అట్లీస్ట్ ఓకే వీ నో వాట్ హ్యాస్ హ్యాపెన్ టు యూ అని చెప్పగలిగే ఒక చిన్న సాలిడారిటీ వాక్, దట్స్ ఇట్. సో వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి. ఇంత టర్న్ అప్ నేను ఎవరిని ఫాలో అప్ చేయలేకపోయాను, బట్ ఎవ్రీ వన్ టర్న్డ్ అప్ ఆన్ యువర్ ఓన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసీ మెంబర్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పద్మయ్య గారు వాళ్ళ స్పందన తెలియజేస్తారు. మనకి పేరెంట్స్ జన్మనిచ్చినట్లయితే డాక్టర్స్ మన ప్రాణాలని సేవ్ చేస్తున్నారు. అటువంటి డాక్టర్స్ అన్ని అవర్స్ డ్యూటీ చేసినటువంటి లేడీ డాక్టర్స్ మీద ఇటువంటి రేప్ కేసెస్ జరగడం అనేది రియల్లీ ఇట్ ఈస్ అంటే రెడిక్యులస్ అని చెప్పొచ్చు. చైల్డ్ అబ్యూస్, చైల్డ్ రేప్స్, ఉమెన్ అబ్యూస్, ఉమెన్ రేప్స్, వాట్ నాట్, ఎవ్రీవేర్ ఉమెన్ ఈజ్ గెటింగ్ రేప్డ్ బై మెన్ ఇన్ మెనీ కేసెస్. అది ఆఫీసులో కావచ్చు, జాబ్లో కావచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు అండి. బట్ అభయ వచ్చింది, నిర్భయ వచ్చింది, దిశ వచ్చింది, ఎన్ని చట్టాలు వచ్చినా మన సైకాలజీ ఉమెన్ని చూసేటువంటి దృక్పథం మారేంత వరకు ఇటువంటి సిచ్యుయేషన్స్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. ద ఇనిషియేషన్ హ్యాస్ టేకెన్ బై సుప్రియ ఈజ్ రియల్లీ అంటే ఒక ఎంత మంచి ఇనిషియేషన్ అంటే ఎవ్రీ వన్ షుడ్ అప్రిషియేట్. అంటే లేట్గా చేసినా అది ఎప్పుడు చేయకుండా ఉండడం కంటే ఎప్పుడైనా చేయడం అనేది చాలా గొప్పదనం.
అయితే ఇప్పుడు మమతా బెనర్జీ గారు ఎందుకు తీసుకోవట్లేదు, ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు, హ్యాంగ్ ద రేపిస్ట్ అంటాము, వీ షుడ్ స్పీక్ అబౌట్ హెర్, అదర్వైజ్ హూ విల్ స్పీక్ అబౌట్ హెర్ అనేటువంటి ఎన్ని నినాదాలు చేసినప్పటికీ కూడా ఇంటి నుంచే అమ్మాయిని గౌరవించేటువంటి బిహేవియర్ రావాలి, బాయ్స్ థింకింగ్ లో చేంజ్ రావాలి. పేరెంట్స్ అమ్మాయికి ఎలా చెప్తారో అబ్బాయిని కూడా అదే విధంగా చూడాలి అని చెప్పినప్పుడు మాత్రమే ఇటువంటి సిచ్యుయేషన్స్ తగ్గుతూ ఉంటాయండి. అయితే జస్టిస్ అనేది వెంటనే జరగాలండి. అది ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, పొలిటికల్ కావచ్చు, లేకపోతే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళైనా కావచ్చు, ఇమీడియట్ గా చేసిన వాళ్ళకి పనిష్మెంట్ పడినట్లయితే కొంచెం వరకు ఇట్లాంటి కేసెస్ రిపీట్ కాకుండా ఉంటాయి. సో ఉమెన్ అందరు కూడా తనకు తానే సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి. షీ టీమ్ కాదు, మనకు మనమే డిఫెన్స్ చేసుకోవాలి. జీవిత గారు చెప్పినట్లుగానే ఎన్ని మనకి సెల్స్ ఉన్నా కూడా మనం బయటికి వెళ్ళేటప్పుడు బయట పక్క వాళ్ళు ఏ విధంగా మనల్ని చూస్తున్నారు అనేటువంటి గ్రాస్పింగ్ పవర్తో మనం కొంతవరకు అరికట్టవచ్చు. పేరెంట్స్ ఏంటి, ఉమెన్ ఏంటి, ఎవరైనా కూడా తన ఆడపిల్లల్ని ఎంతో అల్లారబోతుగా పెంచుకుంటారు. అటువంటి పిల్లలకి ఇటువంటి ఇన్సిడెంట్స్ మరో ఒక్కటి కూడా మళ్ళీ రిపీట్ కాకూడదని నిజంగా నేను అనుకుంటున్నానండి. అసలు రిపీటే కావద్దండి. అభయ, నిర్భయ, దిశ ఎన్ని చట్టాలైనా రాని, కానీ ఇలాంటివి మాత్రం రాకుండా ప్రతి మగవాళ్ళు తన చెల్లిగా అక్కగా చూసినట్లయితే తప్పకుండా ఇటువంటివి రిపీట్ కాకుండా ఉంటాయని ఐ ఫీల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.